మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కౌంటర్లతో కరీంనగర్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలే టార్గెట్గా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇక తాజాగా మరోసారి కేటీఆర్పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ సిరిసిల్లాలో తన గురించి మురుగుతున్నాడని, తనకి బలుపు తలకి ఎక్కిందని, కండకావరం ఎక్కువైందని ధ్వజమెత్తారు. తాను హిందూ ధర్మం గురించి మాట్లాడితే తనని మఠం పెట్టుకోమన్నారని, మరి కేసీఆర్ నిత్యం మందు తాగుతూ ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్లో పడుకుంటాడు, ఆయనని బార్ పెట్టుకోమని బ్రతకాలని అన్నారు. యాదాద్రిని వ్యాపార కేంద్రం చేశారని సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నాస్తికుడని, కేటీఆర్ కూడా నాస్తికుడే అని తెలిపారు. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ద మేధావిలాగా ఫోజ్ కొడతారని బండి దుయ్యబడ్డారు. ఈ నేపథ్యంలోనే జీపీలకు బీఆర్ఎస్ ₹1 కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను వారి దారి మళ్లించారని ఆరోపించారు. సర్పంచులు అప్లపాలయ్యారని, సర్పంచుల ఆందోళనకు తాము మద్దతు ఇస్తామన్నారు. సర్పంచులతో పనులు చేయించి బిల్లులు ఇవ్వలేదని బండి తెలిపారు. గత ప్రభుత్వం పేరు చెప్పి ఈ ప్రభుత్వం తప్పించుకోదని హితవు పలికారు. సర్పంచుల సమస్యలపై అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. ఎన్నికలకు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ కొత్త డ్రామా మొదలు పెట్టిందని తెలిపారు. కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళు పట్టించుకోలేరు. నేను అన్నాడా నన్ను ఏమన్నాడు నేను బండి సంజయ్ మఠం పెట్టుకోవాలని అన్నాడట. బండి సంజయ్ హిందూ ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే, నేను రాముని గురించి ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే, మీ అయ్యారు 24 గంటలు తాగి ఉంటాడు ఫామ్ హౌస్ ప్రగతి వల్ల. మరి మీ అయ్యా ముఖ్యమంత్రిగా బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నెరవేర్చకూడదు. 24 గంటలు తాగి అంటే మీ అయ్యా బార్ పెట్టుకోవాలి. మరి నువ్వు మొన్న ఏమన్నావు? మైనార్టీ డిక్లరేషన్ మైనార్టీ అన్నావు. నువ్వు ఓ మసీదు వరకు నమాజ్ చేయని అంటున్నా. దేశవ్యాప్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ అయ్యా ఉప ఎన్నికలు ఉంటేనే బయటకు వస్తాడు. ఉప ఎన్నికలు బయటకు వస్తాడు. అది కూడా అస్తస్థలో ఉండలేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడేస్తే ఏం మీకిరు 6 లక్షల కోట్లు అప్పు చేసి చేతికి ఇచ్చిపోయారు మీ అయ్యా మీ కుటుంబం అంతా కూడా. ఫస్ట్ దాని మీద సమాధానం చెప్పు. ఏ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వము, గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని నిధులు చెప్పాలని దమ్ముందా నీకు? మేము చెప్తాం. ఏ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు తీసుకొస్తామో చెప్పడానికి మేము ధైర్యంగా ముందుకు వస్తున్నాం. రామన్ మీ అయ్యాను బండి సంజయ్ బడి కట్టిండా, గుడి కట్టిండా అని యాదాద్రి కట్టినా అంటున్నాడు. యాదాద్రిని వ్యాపార కేంద్రంగా చూసినటువంటి మూర్ఖుని నువ్వు. నేను మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మేధావి, చాలా పెద్ద మేధావి, ప్లస్ కేసీఆర్ కొడుకు, ఇద్దరు నాస్తికులు. వీళ్ళు ఇట్లా బొట్టు పెడతారు, అందరి ముందు నటిస్తారు, బయటకు పోయి బొట్టు చూసుకుంటారు వీళ్ళు. వాళ్ళిద్దరు అంతే. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో దేవుణ్ణి నమ్మే 99% ప్రజలు దేవుణ్ణి నమ్మని ఈ నాస్తికులకు ఓటేస్తారా? ఆలోచించుకోండి.